మహిళా సంఘాలు, యువజన సంఘాలు మొత్తం నాయకులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీక్ష పట్టినరు. తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ గారి దీక్షతో స్టార్ట్ అయిన మన దీక్షా శిబిరం కూడా చరిత్ర పుటల్లో ఉండాల్సిందే. అందుకే ఆడ ఒకటి కట్టిన మంచి పైలాన్ కట్టినాం మనం. ఆ మోడర్న్ బస్ స్టాండ్ కట్టినప్పుడు ఆ పైలాన్ను తీసేసినారు. తర్వాత మళ్ళీ కొత్త పైలాన్ కడదామంటే ఆర్టీసీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అందువల్ల ఆ 1531 రోజుల దీక్ష కొన్ని వేల మంది పాల్గొన్నారు సిద్దిపేటలో. ఆ పైలాన్ ఎప్పుడు ఉండాలన్నదే నా కోరిక. వాళ్ళు ఆ బస్ స్టాండ్ వాళ్ళు ఒప్పుకుంటలేరు. మన క్యాంప్ ఆఫీస్ ముంగట మంచి జాగా ఉన్నది, మనం విడిచిపెట్టిన జాగా ఆడ లాను మంచి పార్క్ లాగా చేసినాం మనం. ఆ మెయిన్ రోడ్ ఫేసింగ్ లా దానికి కూడా ఎల్లుండి శంకుస్థాపన చేస్తే బాగుంటుందేమో అని నా ఆలోచన. ఎందుకంటే ఆ పైలాన్ 1531 రోజుల్లో ఎన్నో గొప్ప మెమరీస్ ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆడ స్పీచ్లు ఇచ్చిన వాళ్ళే. మా కమలాకర్ రావు గారు అయితే కొట్టి 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 స్పీచ్ పాపం ఏడి ఉన్నాడా, ఎన్ని స్పీచ్లు కొట్టిండో. అట్లా ఎంతో మంది బ్రహ్మాండంగా అక్కడ దీక్షలు చేసిండ్రు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పూలదండలు కొని కొని లాస్ట్కు ప్లాస్టిక్ పూలదండలు కొనుకొచ్చినాం. ఈ దండలకు పైసలు బాగా అవుతున్నాయని, ఈ రోజు పూలదండలు ఎక్కువైతున్నాయని ప్లాస్టిక్ పూలదండలు కొనుకొచ్చినాం. పొద్దుగా లేసుడు సాయంత్రం దాచిపెట్టుడు. ఇక మైక్ సెట్ కూడా కిరాయికి ఎన్ని రోజులు పెడతామని కిరాయికి తెచ్చినాం మొదలు. ఈ కిరాయి బాగా అవుతుందని మైక్ సెట్ కూడా కొత్తది కొనుకొచ్చినాం. ఇక ప్లాస్టిక్ గ్లాసులు అదేంది ఆ దుకాణంలో పెప్సీ ఏంది థమ్సప్ అది పెట్టినాం, ఉద్దర ఖాతా పెట్టినాం, నెలకోసారి కట్టుడిగా. స్ప్రైట్ రోజు సాయంత్రం స్ప్రైట్ కొనుకొచ్చుడు. ప్లాస్టిక్ గ్లాసులల్లా అందరికి స్ప్రైట్ ఇచ్చి దీక్ష విరమింపజేసుడు. ఇక ఖాతానే పెట్టాం. పాపం మా పాత బస్ స్టాండ్లో 4-5 దుకాణాలు ఉంటుండే. ఓ సెల్ ఫోన్ రిపేర్ దుకాణము, ఒక ఆయనదేదో టీవీ దుకాణం రిపేర్ దుకాణము. వాళ్ళకి అడ్డమైపోయింది మనది. ఇక వస్తుందేమో తెలంగాణ, వీళ్ళు పోతారేమో అంటే అది చూడలేదు, మనం తీసులేదు. ఇక వాళ్ళకైతే లాస్ట్కు వాళ్ళు కూడా ఉపన్యాసం ఇచ్చి స్టార్ట్ చేసిండ్రు. 7 2 3.5 ఏళ్ళు 4 ఏళ్ళు అనుకోవచ్చు దగ్గర 4 ఏళ్ళ అర్థం. 4 ఏళ్ళ అర్థం విని 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 ఆ టీవీ మెకానిక్, ఆ సెల్ ఫోన్ మెకానిక్ వాడు కూడా స్పీచ్లు ఇచ్చి పెట్టిండు. ఇక 5 ఏళ్ళు రోజు ఏది స్కూల్లో పోయి మనం పొద్దున్నే జనగణమన చదివినట్టు పాత బస్ స్టాండ్ చౌరస్తాలో రోజు తెలంగాణ ఉద్యమమే. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, కుల సంఘాలు, పాత కాయిదాలు ఏరుకుంటాడు, పాత సీసాలు ఏరుకుంటాడు కూడా కూర్చున్నాడు లాస్ట్కు. అట్లా నడిచింది మన ఉద్యమం. అందువల్ల ఆ ఉద్యమ మెమొరీ తప్పకుండా ఆ పైలాన్ ఉండాలి అని మనోళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు. ఎక్కడ చూసినా ఏదో కిరికిరి వస్తుంది. మంచిగా క్యాంప్ ఆఫీస్ ముందే మన ల్యాండే ఉంది. బ్రహ్మాండంగా ఆ రోజు దాన్ని శంకుస్థాపన చేసి ఆ పైలాన్ ప్రారంభం కూడా చేద్దాం. ఎందుకంటే అదొక గొప్ప మెమొరీ. 1531 రోజులు అహింసాయుత పద్ధతుల్లో దీక్ష చేయడం అంటే చిన్న ముచ్చట కాదు. ఎంతో బాగా చేసినాం ఆ దీక్ష. గద్దర్ గారు ప్రతి ఒక్కరు వచ్చింది అక్కడికి. జయశంకర్ సార్ అయితే చాలాసార్లు వచ్చిండు. చాలా గొప్పటి మూమెంట్ అది. 100 రోజులకు ఒక మూమెంట్ చేసినాం, ఏడాది నిండినప్పుడు ఒక పెద్ద మూమెంట్ చేసినాం, 1000 రోజులైతే ఒక మూమెంట్ చేసినాం. ప్రతి సందర్భాన్ని కూడా అద్భుతంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఉపయోగించినాం. అందువల్ల ఇప్పుడు శ్రీరన్న చెప్పిన ప్రతిపాదనతో నేను ఏమంటా అంటే, మీరు అందరూ ఓకే అంటే రూరల్ పోలీస్ స్టేషన్ అక్కడ మనం, ఎందుకంటే ఇది ఊరవతలు ఉన్నాం మనం పార్టీ ఆఫీస్. అసలు ఈ దీక్షా దివస్ అనేది టౌన్లో అందరికి తెలవాలి కదా, ఇది ఎందుకు అవుతుంది అనేది ఒక సందర్భాన్ని మనం ప్రజలకు గుర్తు చేయాలి కదా. అందువల్ల రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర దుబ్బాకకు దగ్గర అవుతుంది. దుబ్బాక వాళ్ళు అందరూ ఆనంగానే వస్తారు. ఆడ మోటార్ సైకిల్ పెట్టుకొని మనం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర మోటార్ సైకిల్ ర్యాలీ అంబేద్కర్కు పూలమాల వేసుకొని స్టార్ట్ చేసి మధ్యలో మన జయశంకర్ సార్ డిగ్రీ కాలేజ్ మన సర్కిల్లో ముస్తాబాద్ చౌరస్తాలో జయశంకర్ సార్ తెలంగాణ జాతిపితకు మనం పూలమాల వేసుకొని అక్కడి నుంచి క్యాంప్ ఆఫీస్ దగ్గర మన దీక్ష యొక్క పైలాన్కు శంకుస్థాపన చేసుకొని అక్కడి నుంచి అమరవీరుల స్తూపం దగ్గరికి పోయి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించి మన పార్టీ కార్యాలయానికి వద్దాం. ఇక్కడ తెలంగాణ తల్లికి పూలమాల వేసి మనం దీక్షా దివస్ తెలంగాణ తల్లికి పూలమాల వేసుకొని
ఉద్యమానికి సంబంధించి